ఏం రాజకీయాలు పాలైనాయి రా నాయన. ఓ పక్క దేశం అంతటా జనాలు 100 రకాల సమస్యలతో బాధపడతా అంటే రాజకీయ నాయకులకు మాత్రం ఆయన మీద ఈయన మీద ఆయన షాడీలు చెప్పుడు ఈయన షాడీలు చెప్పుకునే సరిపోతుంది. అరే కులాలు మతాలు లెక్కబెట్టి ఏం సాధిస్తారు ఎప్పుర్రి? ఎందుకు ఇప్పుడు గీ ముచ్చట చెప్తాంది శ్రీవల్లి అని అనుకుంటారా? ఒక పారి మీరే చూడుర్రి, మీకే అర్థమవుతుంది. దేశంలో విద్యార్థుల సమస్యలు ఎన్నో ఉన్నా, కార్మికుల సమస్యలు ఎన్నో ఉన్నా, రైతుల సమస్యలు ఎన్నో ఉన్నా గవన్నీ గాలి కోలిపెట్టి ఇప్పుడు నాయకులు మొత్తం ఈయనదే కులం ఆయనదే కులం, ఆయనదే మతం ఈయనదే మతం, ఇగో గీ పని మీద పడ్డారు. మొన్న కులగనన్న సర్వే మీద మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మోడీ బీసీ కాదని చెప్పే కదా, ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పే కదా. ఇక గదిని మీద అందుకుంది జోరు, ఒకలేనికొకలు అట్నుంచోలు ఇట్నుంచోలు. ఇగో ఇన్నూరు ఎట్లనుందో. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు కారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ప్రశ్న. బండి సంజయ్ గారు ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. విన్నారు కదా, రాహుల్ గాంధీదే కులము, నరేంద్ర మోడీదే కులము. ఒకలేం ప్రధానమంత్రి, ఇంకొకలేం ప్రధానమంత్రి స్థాయి గల్ల లీడరు. కానీ ఇద్దరు ప్రధానమంత్రుల కులం గురించి మాట్లాడుతున్నారు, మతం గురించి మాట్లాడుతున్నారు. దేశమంతా కులగణన సర్వే చేయాలని కాంగ్రెస్ వాళ్ళ మాట. రాహుల్ గాంధీ తాత ముస్లిం అయితే రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లయితాడని బండి సంజయ్, రాహుల్ గాంధీది బ్రాహ్మణుల కుటుంబం అని ఇటు జగ్గారెడ్డి. పోటా పోటీ నడుస్తున్నది పోన్రి. వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా ఏడ చెప్పుకోలే ఎవరిదే కులము. కానీ ఈ లీడర్లు మాత్రం గిట్లా మాట్లాడబట్టే. రాహుల్ గాంధీ గారి తాత పేరు ఏం పేరు తెలుసా? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఏం పేరు? కొంచెం పెద్దగా ఉందా పేరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు. ఆయన ఎవరు? ఒక ముస్లిం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు. ఎట్లా బ్రాహ్మణ్ అవుతాడు? రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీలలో, అరే తండ్రి మతము కొడుకు వస్తుంది, తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు. రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు. ఇది లెక్క. ఇప్పుడు మాట్లాడునిగా. దేశంలో ఎన్నో సమస్యలు పెట్టుకొని వీళ్ళకి ఏం సమస్య లేనట్టు గిట్లా కులాలను ముంగటేసుకొని రాజకీయాలు చేస్తున్నారు అనబట్టిరు రాజకీయ విశ్లేషకులు. ఇంకొంతమంది ఏమో దేశం మొత్తం సర్వే చేయాల్సిందే అనబట్టిరు. ఇంకొంతమంది ఏమో గంత పెద్ద లీడర్లను గిట్లా మాట్లాడుతున్నారు అనబట్టిరు. ఇక చూడాలి మరి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో, దీనికి ముగింపు ఎప్పుడు పడుతుందో.